2 వెరైటీలు అండి ఇవాళ. నాకంటే సూపర్ ఇష్టమైన మజ్జిగ చారు అన్నా, టమాటా చారు అన్నా, ఉద్ద చారు అన్నా చాలా అండి. చూడండి, నేను బంగాళదుంపలు కట్ చేసుకుంటున్నానండి. చక్రాల కింద కట్ చేస్తానమాట. ఫ్రై చేయాలనుకుంటున్నానండి నేనైతేనే. నా స్టైల్లో ఆలుగడ్డ ఫ్రై, బంగాళదుంప ఫ్రై, బటాటా ఫ్రై చేయాలనుకుంటున్నానండి. మరి మీరు కూడా ఏ విధంగా ఫ్రై చేస్తానా ఏంటి చూడాలనుకుంటున్నారా? అయితే చూసేస్తారా? మరి చూసేయండి. వీడియో చూసే ముందు ఒకే ఒక విషయం అండి, వీడియో మట్టికి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా కూడా చేసుకుంటాను. కట్ చేసుకుని ఫ్రైకి అయితే రెడీ అయిపోదాం. ఏమేమి కావాలన్నది ఫ్రై టైంలో మీరు చూడండి. ఓకేనండి. మనం మొదలైపోయింది. గిన్నె అయితే పెట్టుకున్నా, గ్యాస్ వెలిగించుకున్నాను. సరిపడా నూనె అయితే వేసుకుందామండి. దీనికి కావాల్సినవన్నీ ప్రతిదీ నేను దగ్గరుండి మీకు చూపెడతాను. చూడండి, ఎక్కడ కలకుండా. నా స్టైల్లో ఆలుగడ్డ ఫ్రై అండి, బంగాళదుంప ఫ్రై అండి, చాలా రకాలు చెప్పాను కదా, ఏదో ఒక రకం. సరే, నూనె అయితే మంచిగా కాగనిద్దాం. బాగానే మంచిగా కాగితే పోపు గింజలు వేసుకుందామండి. చూడండి, ఆవాలు, జీలకర్ర అన్నమాట. అవి మనకు సరిపోతాయండి. వచ్చి తర్వాత శనగపప్పు వేసుకుందాం మనం. చూడండి, శనగపప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు. 2 రకాలైతే చేసుకుంటున్నామండి బంగాళదుంప. తర్వాత ఇందులో కాంబినేషన్కి మనం మజ్జిగ చారు అయితే చేసుకుందాం. ఇది కొంచెం వేగినాక ఉల్లిపాయలు తాలింపు వేసుకుందామండి. అలాగే పచ్చికారం అని కదా, పచ్చిమిరకాయలు, అల్లం ముక్కలు చూసారు కదా. ఇందులో కొద్ది ఉప్పు వేసుకుందామండి, కలర్ అంటే నలుపు రాకుండా అన్నమాట. పచ్చికారం ఫ్రైలోకి మనం కారం అయితే, ఎర్ర కారం అయితే వాడొద్దు, ఓన్లీ పచ్చికారం అయితే వాడదామండి ఈ ఫ్రైకి. ఓకేనా? మిక్సీ పట్టుకొని చూపెడతాను. కారం అయితే నేను చేసుకున్నాను. చూడండి, పచ్చికారం ఇది రెడీగా ఉంది. మిక్సీ పట్టేసుకున్నాం. అల్లం వెల్లుల్లి ఉప్పు అండి. ఈలోపు వేగనిద్దాము. కొన్ని కదా ఉల్లిపాయలు వేసుకుందాము ఇప్పుడు. బంగాళదుంపలు అయితే నేను ఏమి బాయిల్ చేసుకోలేదండి, పచ్చి వేసుకుంటున్నాను అనమాట. ఇవి చూడండి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలతో పాటు మగ్గుతాయి అన్నమాట. తిప్పకుండా ఇప్పుడు పచ్చికారం వేసుకుందామండి ఇందులోని. ఉప్పు అండి, ఉప్పు వేసుకుందాం సరిపడా రుచికి. పసుపు,
మూత పెట్టేసుకుందామండి, ఇది మగ్గించుకుందాం. ఇప్పుడు మజ్జిగ చారు అన్నాను కదా, ఇప్పుడైతే పెరుగు తీసుకుంటున్నాను. మజ్జిగ చారుకి అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలండి, నాకు ఇష్టం ఇలాగా ఉల్లిపాయలు తగులుతూ చారు వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం అండి. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కారం అండి, కారం తర్వాత పసుపు అండి, కొంచెం తేడా వచ్చింది ఏమనుకోకండి. ఇప్పుడు పసుపు కారం అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇప్పుడు సరిపడా నీళ్ళు వేసుకుందామండి, పలసగా కాకుండా చిక్కగానే. ఆలుగడ్డ ఫ్రైలో అయితే చాలా బాగుంటుందండి. ఉత్తి చారు బాగుంటుంది, చింతపండు చారు, పప్పు చారు, టమాటా చారు, ఇవన్నీ కూడా బాగుంటాయండి. ఇలాగ మజ్జిగ చారు కూడా చాలా బాగుంటుందండి. ఆకుకూరలకి అయితే ఇంకా బాగుంటుంది. మనకి ఇవి ఈ విధంగా సరిపోతుందండి. ఇలాగా ఇంకా మనం తాలింపు వేసుకుందాం రండి. చూడండి, గిన్నె పెట్టేసుకున్నా, గ్యాస్ వెలిగించేసాను. చారుకి సరిపడా నూనె అయితే వేసుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాం మనం. అలాగే ఆవాలు, జీలకర్ర, అలాగే వచ్చి ఇదిగోండి శనగపప్పు, ఎండుమిర్చి లేవండి అక్కడ మనకి, ఎండుమిర్చి తినరన్నమాట, తింటే మనమే తెచ్చుకోవాలి. ఇదిగోండి మనకు పక్కన ఆలుగడ్డ ఫ్రై అవుతుందండి, ఇక్కడేమో మజ్జిగ చారు. వాళ్ళు 2 రకాలండి మనకి ఇవ్వాలి వంటలు అయితే తినడానికి. సరే అండి, ఉల్లిగడ్డలు వేసుకుందాం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఒకసారి అయితే తిప్పుకుందామండి. వేగినాక తాలింపు వేసుకుందామండి. అంటే మంచిగా వేసినాయి కదా, మజ్జిగ చారు ఈ విధంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం, ఇంకా మరీ మాడిపోతే మాడుకొని. ఇప్పుడైతే మజ్జిగ చారుని ఇందులో అయితే వేసుకుంటున్నానండి. అంతే అండి, రెడీ అయిపోయింది మజ్జిగ చారు. కట్టేసుకుంటున్నాను గ్యాస్. ఇంకా ఎక్కువ అయితే మట్టికి అది ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉందండి, గడ్డగడ్డల కింద అయిపోతుంది. నాకైతే వేడికి మీద ఇది మంచి కలర్ వస్తుంది, సరిపోతుంది. సరే అండి, ఇంకా ఆలుగడ్డ ఫ్రై చూసుకుందాం మనం. కట్టేసానండి గ్యాస్ అయితే. ఇదిగోండి మన ఆలుగడ్డ, ఇది ఒకసారి మూత తీసుకుని చూద్దాం ఏ విధంగా కుక్ అయింది. చూసారా, మంచి గ్రీన్ ఎల్లో రంగులో ఉంది కదండి, పచ్చగా పసుపుగా. ఎందుకంటే పచ్చికారం వేసాం కదా, ఎర్రకారం వేయలేదు మనం, పచ్చికారం వేసాము. మనకి ఈ పచ్చికారం, పచ్చిమిరకాయల కారం, వెల్లుల్లి లేదండి, అల్లమే వేసాము. ఇంకే విధమైన మసాలాలు అయితే ఏమీ వేయలేదండి మనం. ఇంకో 10 నిమిషాలు మగ్గించుకుందామండి, రెడీ అయిపోతుంది మనకి. మజ్జిగ చారు అయితే అయిపోయింది. ఇవాళ కుమ్మేదామండి, మామూలుగా కాదు. సరేనండి, అది చూద్దాం. రెడీ అయితే అయిపోయిందండి మనకి. చూసారా, నూనె అంతా తేలిపోయింది కదా పైకి. మన ఆలుగడ్డ ఫ్రై, బంగాళదుంప ఫ్రై రెడీ అండి. కొద్దిగా లాస్ట్ పైన కొత్తిమీర వేసుకుందాం అంతే. వేసుకోవాలని ఏం లేదండి, ఉంది కదా అని వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోకుండా ఏం కాదు.
ఇంకేముందండి, సింపుల్గా ఆలుగడ్డ ఫ్రై మజ్జిగ సారు చూసారా, సింపుల్గా రెడీ అయిపోతామండి. ఒక పావు గంటలో మనకైతే రెండు రెడీ అయిపోయి ఇంకా గ్యాస్ కట్టేసుకుందామండి. టేస్ట్ కూడా చూద్దాం. మనం భోజనం తినడానికి అయితే రెడీ అయిపోయాం. ముందుగా మీకు చూపెడుతున్నాను వేడి రైస్ అండి, చూసారా రైస్. అలాగే ఇది మజ్జిగ చారు అండి. ఎలా ఉంది, కలర్ఫుల్గా బాగుంది కదా. చూడండి మజ్జిగ చారు. ఎంతమందికి ఇష్టం మజ్జిగ చారు అంటే కామెంట్ చేయండి. ఇది ఆలుగడ్డ ఫ్రై అండి, చూసారా అయిపోయింది కదా. చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుందండి. మరి వేసుకుని తిని కూడా చెప్తాను టేస్ట్ ఎలా ఉందన్నది. వచ్చేయండి మనం రైస్ పెట్టుకుంటాం. చూడండి అలాగే రైస్, ఆలుగడ్డ ఫ్రై. ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమండి ఆలుగడ్డ ఫ్రై. ఆలుగడ్డ ఫ్రై, మజ్జిగ సారీ అండి, మజ్జిగ చారు. చూసారా రెండు వెరైటీలు అండి ఇవాళ. నాకంటే సూపర్ ఇష్టమైన మజ్జిగ సారు అన్నా, టమాటా చారు అన్నా, ఉద్ద చారు అన్నా చాలా ఇష్టంగా తింటాను. డ్రింక్ అండి 7 ఇక తిందామండి. రోహిమాంస్కి మనం మజ్జిగ సారుతో చెప్పాను టేస్ట్ ఎలా ఉంటుంది. సరే రూపాయలు కట్టామంటానండి. కొద్ది ఆలుగడ్డ, చాలా బాగుందండి. మీరు కూడా ఆలుగడ్డ మజ్జిగ సారు చేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ అండి. నాకు కరప్పొడి లేదు కదండి, పచ్చికారం అంటే పచ్చిమిర్చి, అల్లం రెండు కూడా పచ్చికారం వేసుకున్నాం. చాలా బాగుందండి, టేస్ట్ అది బాగుంది. వెల్లుల్లిపాయ లేదండి, వెల్లుల్లిపాయ ఉంటే చాలా బాగుంది. వెల్లుల్లిపాయలు లేవు. ఇక్కడ మీకున్న వాటితోనే నేను వంట అయితే చూపించడానికి అవుతుందండి. ఇక్కడ ఏమంటారే మనం తినే కాయగూరలు ఇవన్నీ అన్నీ వండవేంటి. ఇక్కడ ఎక్కువ ఉండేది ఇంట్లో మనకి ఏముంటాయండి, తాజా బంగాళదుంపలు, వంకాయలు, పూస, ఇవి తప్ప ఎక్కువ కాయగూరలు అయితే ఏమి వండవండి. ఏ కాయగూరలు ఇవే వేరే వేరే వండుకొని మనం తింటా ఉన్నారు. మంచి మంచి వంటలు చూడాలనుకుంటున్నారా, కొంచెం టైం అయితే ఉపపట్టండి. మంచి మంచి వంటలు అయితే మేము ముందుకైతే తీసుకురావాలనుకుంటున్నాను. సరేనా. సరే అండి, అయితే మజ్జిగ సారు ఆలుగడ్డ ఫ్రై చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, తినండి. టమాటో చారు కూడా చాలా బాగుంటుందండి, ఆలుగడ్డ ఫ్రై. ఇంకండి అయితే ఇంతవరకు ఓపికగా చూసినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మంచి వీడియోతో మరి నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందామా.